భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 11వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కత్తుక్కరవై కణంగల్ పలకరంద్ సిత్తార్ తిరరడియ సెన్రు సరుచెయ్యం குத்தமொன்றில்லாத கோவர்தம் போர்க்கொடியே புத்தர்வல்குல் புனமையிலே போதராய் செத்தத்துத்தோரிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாட செத்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி నీయత్తుకొరుంగుం పొరులేలోర్ ఎంబావాయి. లేగదూడలు, ఆవులు, మందలు ఎన్నో ఉండి వాటి పాలను పెతకగలిగిన వారు, శత్రువుని ఎదిరించి బలముతో యుద్ధము చేయగలిగేవారు, ఏ విధమైన దోషము లేనివారు అయిన గోపవంశంలో పుట్టిన బంగారు తీగ, నెమలి వలె కేశపాసములు కలదాన, చుట్టాలు చెలికత్తెలు అందరూ వచ్చారు. శ్రీకృష్ణనామాన్ని కీర్తిస్తున్నారు. అయినా కూడా ఉలకకుండా ఉన్నావా? నీ నిద్రకి అర్థమేమిటో మాకు చెప్పు అని అండలమ్మవారు 6వ గోపికని ఈ 11వ పాసురంలో మేలుకొల్పుతోంది. ఇందులో అంతర్లీనంగా ఉండే విషయం ఏమిటి అంటే, ఈరోజు లేపే గోపిక భగవత్ కైంకర్య నిష్ట కలవారి వంశంలో పుట్టింది. అందుకే ఈమెని సంపన్నురాలు అని అంటున్నారు. భగవత్ కైంకర్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, విహిత కర్మలని ఆచరిస్తూ వాటి ఫలితాన్ని మాత్రం పరమాత్మకే వదిలేయడము. దీంట్లో ఉదాహరణ భరతుడు. 2, విహిత కర్మలని కూడా వదిలేసి భగవంతుడే దిక్కు, భగవంతుడే ఉపాయము అని పరమాత్మకే సేవలు చేయడము. దీనికి ఉదాహరణ లక్ష్మణస్వామి. ఇవాల్టి గోపిక భరతుడు కోవకి చెందినది అని అంటోంది అండలమ్మవారు. గోవు అంటే వేదము, దూడ అంటే వేదాంగములు అని అర్థం. వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి వాటిలో సారమైన పాలను పిండి శిష్యులకి ప్రసాదించే గొప్ప వంశము గోపాల వంశము అని అర్థం. కృష్ణ పరమాత్మకి శత్రువులు ఎవరైనా ఉంటే వారిని ఎదురించి వారిని నాశనం చేయడానికి ప్రయత్నించేసే గొప్ప వంశము గోపాల వంశము అని అర్థం. ఏ దోషము లేని వంశము గోపాల వంశంలో పుట్టిన దానా అంటే ఇక్కడ 3 లక్షణాలు చెబుతోంది అండలమ్మవారు. గ్రంథాల్ని అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని శిష్యులకి అందించడము, అహంకారాన్ని నాశనం చేయడము, ఆశ్రయించిన వారిలో దోషాల్ని లెక్కపెట్టకుండా ఉండడము. ఈ గుణములన్నీ కూడా గోపాల వంశంలో ఉన్నాయి. ఆ వంశమే ఆచార్య వంశము అని అంటోంది అండలమ్మవారు. ఇవన్నీ కూడా ఆచార్యకుండే లక్షణాలు అని అర్థం. ఇక్కడ సమానమైన బుద్ధి కలవారు సఖులు అని అంటారు. వీరందరికీ కూడా కృష్ణుడే ఉపాయము ఉపేయము అనే బుద్ధి కలవారు కాబట్టి వీరందరూ సఖులే అని అర్థం. బంగారు తీగ అంటే భక్తి అని అర్థం. కేశములు అంటే వ్యామోహానికి చిహ్నము. అంటే పరమాత్మ సన్నిధిలో ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడ దూరం అవుతామో అనే భావన. దాన్నే పరమభక్తి అని అంటారు. తిరుపతి కొండ మీద ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు చూస్తామో స్వామిని అన్న భావన కలుగుతుంది కాబట్టి అదే పరమభక్తి అని అర్థం. భోగ్యమైన పదార్థము పరమాత్మ కాబట్టి ఆయన్ని నీవు ఒక్కటివే సేవిస్తే ఎలాగమ్మా, బయటికి వచ్చి మా గోష్ఠిలో కరువు అని అండలమ్మవారు ఈ గోపికను లేపుతోంది. ఇది ఈ పాసురంలో ఉన్న విశేషార్థం.